ఎక్కడో ఉన్నాను. ఎవరో వచ్చి, అయ్యా మీ నాన్నగారు మహాశివరాత్రికి అన్నదానానికి 116 రాశారండి, ఇదిగో రసీదు ఇచ్చేసాం, ఇదిగో దాంట్లో ఉన్న పక్కన ఉన్న ముక్క, కాబట్టి ఆ 116 మా అబ్బాయి దగ్గర తీసుకోండి అన్నారు. వచ్చాను అంటే నేను మా నాన్నగారి గౌరవం నిలబెట్టవలసిన కర్తవ్యం ఉన్నవాడు కొడుకంటే, కాబట్టి ఏం చేయాలి? వెంటనే 116 ఇచ్చేయాలి. ఒకవేళ నాకు డబ్బుకి లోటైతే ఆ నెలలో చాలా ఆదాయం పన్ను పోయిందనుకోండి, ఉపన్యాసాలకి చాలా జీతం పోయిందనుకోండి, సెలవు నష్టపెట్టుకు తిరిగారనుకోండి, ఇంటికి వెళ్ళి చెప్పాలి నాన్నగారికి, నాన్నగారండి 116 రాయకండి, 11 రూపాయలు రాయండి ఒక్క నెల, అసలు రాయొద్దని నేను అన్నాను. ఎందుకంటే నాన్నగారండి ఈ నెల అంత జీతం రాదు, ఇల్లు నడవాలి కదూ అన్నారు. అంతేకాని అక్కడ కూర్చుని మా నాన్నగారి సొమ్మేం పోయిందా రాస్తాడైనా ఆయన దగ్గర కూర్చోవాలకూడదు. కొడుకంటే ఎవరు అంటే తండ్రి గౌరవాన్ని నిలబెట్టాలి, అంతకన్నా పెద్ద కర్తవ్యం ఇంకోటి లేదు కొడుక్కి. అదే శ్రీరామాయణం.